ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మనం ఫిబ్రవరి నెలలో 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనే విషయం ఈరోజు మనం మాట్లాడుకుందాం. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ మిథున రాశి కిందకి వస్తారు. ఇక్కడ ఫిబ్రవరి 1వ తారీఖున గ్రహాల స్థితి ఎలా ఉంది అన్నది మనం చూసినట్లయితే మీరు చూడండి, ఇది మిథున రాశి. లగ్నంలో గురువు గారు ఉన్నారు. 3వ స్థానంలో అంటే విక్రమ స్థానంలో కేతువు ఉన్నాడు లోహమూర్తిగా. లగ్నంలో గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అష్టమ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు ప్రారంభంలో. అదేవిధంగా రాహు లోహమూర్తిగా మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు, అంటే 9వ స్థానంలో పితృస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా రాజ్యస్థానంలో తామ్రమూర్తిగా శని ఉన్నాడు. వీటన్నిటిని మనం పరిశీలించి చూసినట్లయితే ముఖ్యంగా 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఇది పొజిషన్. ఈ గురువు సువర్ణమూర్తిగా లగ్నంలో ఉండటం అనేది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. నార్మల్గా మనం ఏమనుకుంటామంటే గురువు లగ్నంలో ఉన్నాడు, సో బాగా ఖర్చు, అగౌరవం, కుటుంబ సమస్యలు, అదేవిధంగా అపార్థాలు, శత్రుత్వము, ధన నష్టము, అలాగే బుద్ధి సరిగ్గా పనిచేయకపోవటము, వృత్తిలో బాధలు, ట్రాన్స్ఫర్సు, అదేవిధంగా పనిచేసే చోట వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటము, అలాగే లొకేషన్ మారి దేశం నుంచి వెళ్ళిపోవటం, అంటే వేరే ఫారిన్ కంట్రీస్ కానీ దానికి వెళ్ళిపోవటం. అది నేను ఫారిన్ కంట్రీకి వెళ్తే మంచిది కదా అంటారు. మామూలుగా ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురువు సువర్ణమూర్తి కాబట్టి మీకు జాబ్ చేంజ్, కెరీర్ చేంజ్, లైఫ్లో ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం ఈ గురువు గారికి కూడా ఉన్నాళ్ళు ఉంది. రేపు జూన్ లోపల, కరెక్ట్గా చెప్పాలంటే మే 31 లోపల మీకు గురువు గారు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు ఎలా వాడుకుంటారనేది అది మీ ఇష్టం. కానీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డిస్లొకేషన్ ఆర్ చేంజ్ ఆర్ ఫారెన్ అండి. మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోండి. రిజల్ట్ గుడ్ రిజల్ట్ ఇస్తాడు, ఎందుకంటే ఆయన సువర్ణమూర్తిగా లగ్నంలో ఉన్నాడు కాబట్టి జనరల్గా. ఓకే, మీరు పెట్టే ఖర్చులు కానీ అవన్నీ కూడాను పాజిటివ్గా పరిణమించేటువంటి అవకాశం ఉంది. గురువు గారిని నమ్ముకోండి. ఇక మిగతా గ్రహాల గురించి కనుక చూసుకున్నట్లయితే మనం లాంగ్ లాస్టింగ్ అనమాట. గురువు, శని, రాహు, కేతువులు ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు. ఈ నెలంతా వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు. ఈ శని రాజ్యాల్లో తామ్రమూర్తిగా ఉన్నటువంటి శని వలన మీరు కొన్ని తప్పు పనులు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అధికారులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా విఘ్నాలు, సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే క్రమంగా ఈ యొక్క శని ప్రస్తుతం పాజిటివ్గా పరిణమించబోతున్నాడు. కొత్త ఉద్యోగానికి, ఆ వచ్చిన ఉద్యోగంలో విజయానికి కూడా ఇదే శని మీకు అడ్వాంటేజ్ ఇవ్వబోతున్నాడు. ప్లస్ నివాసంలో మార్పులను కూడా సూచిస్తున్నాడు. సో ఈ శని గురువుల కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ నివాసంలో మార్పుకు సంబంధించినటువంటి ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. మీరు ఒక జాబ్ మారే అవకాశం ఉంది, ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఈ గురువు శనులు ఇద్దరు కూడా గట్టిగా దాన్ని వత్తాసు పలుకుతూ ఉన్నారు. అంతేగాని కేతువు మీకు స్టాండర్డ్గా 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎప్పుడూ కూడా శుభ ఫలితాలు ఇస్తాడు. మీ కోర్టు కేసుల్లో కానీ యుద్ధాల్లో కానీ విజయం సాధిస్తారు. మీ సోదరులతో ఎంతో సంతోషం పొందుతారు. వాళ్ళతోటి మంచి కోఆర్డినేషన్ ఉంటుంది, ధనలాభం ఉంటుంది, వ్యాపారంలో లాభం ఉంటుంది. పనులన్నీ అనుకున్నట్టు నెరవేరడం కోసం ఈ కేతు మీకు చాలా హెల్ప్ చేయబోతూ ఉన్నాడు. అదేవిధంగా మరో పక్కన రాహు మనకి భాగ్యంలో ఉన్నటువంటి రాహు ఎవరైతే ఉన్నారో ఈయన కొంత చెడు వార్తలు, ఎవరైనా దగ్గరలో బంధువుల విషయంలో వాళ్ళ విషయంలో కొన్ని చెడు వార్తలు వినేటువంటిది, అశుభ కార్యాలకు అటెండ్ అయ్యేటువంటి పరిస్థితులు ఈ రాహు కారణంగా కలిగేటువంటి అవకాశం ఉంది. దుర్గా అమ్మవారిని ప్రార్థించండి, మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా లగ్నంలో ఉన్నటువంటి గురువు గారి కోసం కూడా మీరు ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని కానీ, అదే గురవే సర్వలోకానాం మెషయే భౌరయోగినాం నిధేయ సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేదా మరేదైనా గురువు గారిని, మీకు ఇష్టమైనటువంటి గురువు గారు, మీరు నమ్ముకున్నటువంటి గురువు గారిని ఆయన పాదాలు పట్టుకోండి. మీకు ఈ గురువు గారు కూడా చాలా మేలు చేస్తారు. శని విషయంలోకి వచ్చేసరికి నాకు చెప్పినట్టుగా శని కొంచెం హార్ష్గా ఉన్నాడు కాబట్టి అదే సమయంలో ఈయన లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇస్తాడు, మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు.
సో అందుకని అటు శివుడికి అభిషేకం కానివ్వండి, లేకపోతే శివన పంచాక్షరి నామం చేయటం కానీ, అదేవిధంగా ఈ మనం గుడిలో ఉన్నటువంటి శని విగ్రహానికి ప్రదక్షిణం చేయటం లాంటివి కానీ, అంటే సింపుల్ రెమెడీస్. ముఖ్యంగా మార్నింగ్ వాక్ చేయండి, కాళ్ళకి చాలా మంచిది. శని భగవానుడు ఈ యొక్క పాదాలకు మనం శ్రేయంగా ఇచ్చినట్లయితే ఈ యొక్క గ్రహం ఉపశమిస్తుంది. కాబట్టి మీరు వీలైన అవకాశం ఉన్న చోట్లల్లా ఫిజికల్ స్ట్రెయిన్ చేయండి, పాదాలకి స్ట్రెయిన్ ఇవ్వండి. కొన్ని కూర్చొని దగ్గర దారులు వాటికి బళ్ళ మీద కార్లలో వెళ్ళటం కాకుండా కాస్త వాక్ చేయండి పొద్దున్నే. సో ఇది చాలా మీకు మంచి జరుగుతుంది. ఇక మిగిలిన 4 గ్రహాలు రవి, బుధ, కుజ, శుక్రులు ఎవరైతే సింపుల్గా మనకి రవి, బుధ, శుక్రులు నెలకు ఒకసారి తిరుగుతూ ఉంటే కుజుడు 45 రోజులకు ఒకసారి కూడా పొజిషన్ మారుతూ ఉంటాడు. సో వీళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉందని నాకు తెలుసుకున్నట్లయితే కుజుడు మీకు అనుకూలంగా లేడు ప్రస్తుతానికి 3వ తారీఖు వరకు, ఆ తర్వాత కూడాను. సో ఈ కుజుడు వల్ల ఏంటంటే మీకు మానసికమైనటువంటి ఒత్తిడి, చిన్న దెబ్బలు తగలటం కానీ, లేకపోతే ఫీవర్ రావటం కానీ, ఓకే. అదేవిధంగా మీరు వెహికల్స్ నడిపేటప్పుడు చలాన్లు పడేటువంటి అవకాశం కూడా ఉంది, జాగ్రత్త. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ప్రాబ్లం కూడా అవకాశం ఉంది. అయితే వీళ్ళిద్దరూ కూడా మీకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి గురువు శని ఈ యొక్క కుజుడు ఇచ్చేటువంటి, అంటే కుజుడు ఇచ్చినప్పుడు కొంచెం అవమానం ఫీల్ అవుతారు మీరు ట్రాన్స్ఫర్ అయినా కానీ, అసలు డిస్లొకేట్ అయినా కానీ, వేరే లొకేషన్కి వెళ్ళినా కానీ దాని బదులుగా వీళ్ళు చేయబోయేటువంటి మంచి వెనకాల గురువు శని కూడా మీకు ఒక మంచి చేద్దాం అనుకుంటున్నారు. సో కాబట్టి కుజుడు ఏదైనా డిస్లొకేట్ చేశాడు, షిఫ్ట్ చేస్తున్నాడు అంటే టెంపరీగా ఆ పెయిన్ ఉంటుంది, కానీ దట్ విల్ గివ్ ఏ గుడ్ రిజల్ట్. కాబట్టి అందుకని కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుర్తుపెట్టుకోండి, ఆయన గురించి ప్రార్థన చేయండి. ఇంకా రవి గారు కూడా అష్టమంలో ఉన్నారు, దానివల్ల కూడా ఇంట్లో ఫ్యామిలీలో కొంచెం అనారోగ్యాలు కానివ్వండి, అలాగే అధికారులు ఉన్నటువంటి భయం. నేను చెప్పాను కదా, ఈ కాంబినేషన్స్ వల్ల ఉన్న స్థానంలో కొంచెం ఇబ్బంది పడటం, కొత్త స్థానంలోకి వెళ్ళటము, అధికారుల వల్ల అగౌరవం పొందటము, ఒక మాట అంటాం, ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు దూర ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. అది షిఫ్టింగ్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏదైనా కానీ ఫ్యామిలీ నుంచి కొంచెం దూరంగా ఉండేటువంటి అవకాశం, ఈ రకమైనటువంటి లాంగ్ డిస్టెన్స్ అంటే కుటుంబానికి దూరంగా ఉండటం అనేటువంటి అవకాశం ఈ యొక్క కుజుడు వల్ల ఉంది. అలాగే రవి వల్ల అధికారుల వల్ల కొంత భయం ఉంది, ఆఫీసర్స్ మిమ్మల్ని ఒక మాట అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా సంయమనం పాటించి ఎస్ సార్ నోటెడ్ సార్ అన్న మోడ్లో వెళ్తే కనుక యు ఆర్ సేఫ్. అది సంగతి. కానీ నేను చెప్పినట్టుగా బుధుడు మీకు చాలా బాగున్నాడు. 11th ప్లేస్లోకి అన్ని గ్రహాలు పాజిటివ్స్ చేస్తాయి. అలాగే అష్టమ స్థానంలో కూడా ఈ బుధ శుక్రులు తప్పితే మిగతావన్నీ నెగిటివ్ చేస్తాయి. కానీ బుధ శుక్రులు మీకు అష్టమంలో ఉండటం అనేది ఇటు పాజిటివ్ సైన్ అనమాట. ఈ బుధ శుక్రుల వల్ల మీకు సంతానం యొక్క లాభము, వాళ్ళ యొక్క అభివృద్ధి, అలాగే కుటుంబంలో చక్కని కుటుంబ జీవనము, అదేవిధంగా మేధో సంబంధమైన కార్యక్రమాల్లో విజయం. మీరు బ్రెయిన్ పెట్టి ఏదన్నా సైన్స్ ఫేర్లు కానివ్వండి, లేదా బుక్స్ రాయటం కానివ్వండి, లేదా ఇంకేదైనా ఆర్టికల్స్ రాయటం కానివ్వండి, లేదా ఏదైనా స్పీచ్ ఇవ్వటం కానివ్వండి, 10 మందిలో ఏదన్నా ఒక విషయం చెప్పడం, అప్పుడు నేను చెప్పినట్టుగా చేసినందువలన ఈ బుధుడు మీకు చాలా అనుకూలంగా పరిణమిస్తాడు. అదే సమయంలో బుధుడి వల్ల కొంచెం భోజనం సౌఖ్యం తగ్గేటువంటి అవకాశం ఉంది అష్టమంలో. అలాగే కొన్ని వ్యాకులత, ఆలోచన, ఏదో ఒక భయంగా ఉండటం అనేది కూడా ఈ బుధుడి వల్ల ఉంటుంది. మనం ద్వాదశాక్షరి మంత్రం కానీ, అష్టాక్షరి మంత్రం కానీ చేసుకోండి విష్ణుమూర్తికి, లేదా విష్ణు సహస్రనామం చదువుకోండి. చదవనైతే అవకాశం ఉన్నట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయొచ్చు. ఈ విధంగా బుధుడి పరిస్థితి ఎలా ఉంటే శుక్రుడి వల్ల ఆభరణాలు, భూముల సంపాదన, బంధువులతో సమాగమం, అంటే బంధువులు కలవటము, అలాగే రాజదర్శనము, బాసెస్ యొక్క బాసెస్ని కలవటం, వాళ్ళ వల్ల మీరు శభాష్ అనిపించుకోవటం కూడా జరుగుతుంది ఈ యొక్క శుక్రుడి వల్ల. టోటల్ ఇదంతా కూడా నేను కేవలం 3 రోజుల గురించే చెప్తున్నాను, 1 నుంచి 3 వరకు ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే 3 రోజుల తర్వాత మాత్రం ఈ బుధుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. అంటే బుధుడు 9లోకి వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి కొద్దిగా నెగిటివ్ అవుతుంది. ఎలా నెగిటివ్ అవుతుందంటే 4వ తారీఖు నుంచి మీకు జాబ్లో కొంచెం ఇబ్బందులు, ప్రయాణాల్లో ఇబ్బందులు, బద్ధకంగా ఉంటుంది మీకు 4వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి కొంత బద్ధకం ఉండేటువంటి అవకాశం. ఎందుకంటే బుధుడు మీకు సోమర్థనాన్ని ఇస్తాడు, కొంచెం లేట్గా లేవటం కానివ్వండి, పని వెంటనే చేయకపోవటం. దీనివల్ల జాబ్లో కూడా మీకు ఆ బద్ధకం అనేది ఇంపాక్ట్ చేస్తుంది. మీరు డిలే చేస్తారు, బాస్తారు, తిట్లు తింటారు. సో అందువల్ల ఆ సోమర్థనం తగ్గించుకునేందుకు ఏం చేయాలని చూడండి. ఈ విధంగా జరిగిన తర్వాత శుక్రుడు అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు 6వ తారీఖు నుంచి ఆయన కూడా భాగ్యంలోకి వస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు ఎలాగైతే మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడో అదేవిధంగా భాగ్యాల్లో కూడా అంతే మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అది విలాస వస్తువులు ఇస్తాడు. అంటే మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది, లేదా మీ ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇస్తారు, బట్టలు పెడతారు ఫ్యామిలీస్లో.
హెల్త్ కొంత ప్రాబ్లం ఉన్నది కూడా రిజాల్వ్ అవుతుంది. అదేవిధంగా రిలీజియస్ లీడర్స్ తోటి మీరు చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది. మతాధికారులతోటి మీకు చర్చలు జరుపుతారు. లాభకరమైనటువంటి ఫారెన్ ఛాన్స్ కూడా ఈ నెలలో శుక్రుడి వల్ల మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. ఫారెన్ ఛాన్స్ అంటే కేవలం వేరే దేశం అనే కాదు, ఒక లాంగ్ డిస్టెన్స్ మీ హెడ్ క్వార్టర్స్కి వెళ్తారు, అక్కడ మంచి పేరు తెచ్చుకుంటారు, లేదా మరి లాంగ్ డిస్టెన్స్ ఎక్కడికి వెళ్తారు. యూ విల్ హ్యావ్ ఏ బెనిఫిట్ అనమాట. బెనిఫిట్ ప్రయాణం చాలా బాగా ఉంటుంది ఈ యొక్క శుక్రుడు మీకు 9వ రావడం వల్ల. ఈ విధంగా మీకు ఈ పొజిషన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. నేను 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండగా 13వ తారీఖు వచ్చేసరికి రవి 8లో ఉన్నవాళ్ళు 9లోకి వెళ్తాడు. పెద్ద తేడా ఏం లేదు. ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళటము, తండ్రితోటి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం 13 నుంచి 22వ తారీఖు మధ్యలో ఉంది. అదేవిధంగా కుజుడు 23వ తారీఖు వచ్చేసరికి 8లో నుంచి 9లోకి వస్తున్నాడు. తేడా ఏం లేదు. మీకు ప్రయాణాల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం 23వ తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా అవకాశం ఉంది. కొంత డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం. అలాగే ఇక్కడ కూడా డిలేడ్ జర్నీస్ అంటే ప్రయాణాలు అనుకున్నట్టుగా కాకుండా కొన్ని ఇబ్బందికరమైనటువంటివి పరిస్థితులు ఈ కుజుడు కల్పిస్తాడు. ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఈ నెలలో 1 నుంచి 3వ తారీఖు వరకు కేతువు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉండగా ఆ తర్వాత నుంచి ఓన్లీ కేతువు, శుక్రుడు నెలాఖరు వరకు కూడా అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా గురువు సువర్ణమూర్తిగా ఉండి ఆయన ప్రొటెక్షన్ మీకు ఉంది. సో గురువు గారు మిమ్మల్ని కాపాడాలి, ఎస్పెషల్లీ ఈ నెలలో కేతు శుక్రుడితో పాటు. అయితే నెలంతా కూడా శుక్రుడు శుభుడుగా ఉన్నాడు కాబట్టి కొంచెం లగ్జూరియస్గా, కంఫర్టబుల్గా మంచి భోజనాలు, ఫ్రెండ్స్ తోటి సరదాగా ఉండటానికి ఈ యొక్క శుక్రుడు మీకు చాలా హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా కేతువు కూడా 3వ స్థానంలో ఉండి చాలా బలంగా ఉన్నాడు. సో ఈయన వల్లనే మీకు కొన్ని పనులు మీకు నెరవేరేటువంటి అవకాశం, వ్యాపారాల వృత్తి ఉద్యోగాల్లో లాభానికి ఈ కేతు మీకు హెల్ప్ చేస్తాడు. శని కూడా మీకు షిఫ్ట్ చేసి ఒక మంచి చేద్దామని చెప్పి చూస్తున్నాడు. గురువు కూడా మీకు జాబ్లో వేరే చేంజ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరి వలన కూడా మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము మంచి రిజల్ట్ వచ్చేటువంటి సైన్ ఇక్కడ కనపడుతూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అబవ్ యావరేజ్గానే మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలంతా కూడా గడవబోతూ ఉంది. స్వస్తి.